ఓం శ్రీ సాయిరామ్. 1969 సంవత్సరం ఆగస్టు నెల సనాతన సారథిలో శ్రీవారి దివ్య బోధ ధ్యాన సాధన గురించినటువంటి వ్యాసంలో కొంత భాగం తెలుసుకుందాం. సాయిరామ్. ఉపనిషత్తులలో ఆత్మవిచారం విషయము విపులముగా చెప్పబడినది. ఒక నదీ ప్రవాహము దాని గట్టను అనుసరించి దానిలో వరదలుగా వచ్చిన నీరు సముద్రం వైపునకు ప్రవహించును. ఉపనిషత్తులు మీ ఇంద్రియములను, మనస్సును, బుద్ధిని క్రమశిక్షణలో పెట్టి భగవంతుడు అనేటువంటి సముద్రములో లీనమగునట్లు చేయను. ఉపనిషద్ వాక్యములను ఆదరించుట కొరకే చదవబలయను. రైల్వేకి వెళ్ళిన చదివినంత మాత్రమున యాత్రలు చేసిన సంతోషం మీకు కలుగదు. అట్లనే ఉపనిషత్తులు, భగవద్గీత చదివినంత మాత్రమే నిజమైన ఆత్మానందము కలగదు. వాటిలో చెప్పబడిన సూత్రములను ఆచరణలో పెట్టినప్పుడే నిజమైన ఆనందము కలుగును. దీనికి ఒక చిన్న కథ చెప్తాను. ఒకానొక గ్రామంలో ఒక పండితుడు భగవద్గీతను పారాయణం చేసి చెప్పుచుండెను. అది వినుటకు ఏమియో తెలియని పామర భక్తుడు వచ్చి ఉండెను. అది విని అతడు ప్రతిదినము కన్నీరు కార్చుచుండెను. ఆ పండితుడు పామరుని, ఎందుకు ఏడుస్తున్నావు అని అడగగా, స్వామి, నాకేమో మీ భగవద్గీత అర్థము కాలేదు. కానీ మొద్దువాడైన అర్జునుడికి నా స్వామి అయిన కృష్ణుడు వెనుకకు తిరిగి అతడు నమ్మునంత వరకు బోధించినప్పుడు ఎంత మెడనొప్పి నా స్వామి కలిగినదో కదా అని ఏడ్చుంటిని అని పామరుడు జవాబిచ్చెను. అదే నిజమైన భక్తి. అట్టి భక్తి గల వారు తప్పక ఆధ్యాత్మిక జయమును పొందుదురు. భగవద్గీత విన్నంత వరకు పండితుడు చెప్పిన విషయములన్నింటినీ అతడు సజీవములుగా భావించి భగవంతునిలో లీనమయ్యాడు. నిజముగా మీరు భగవద్గీత, ఉపనిషత్తులు చదవనవసరం లేదు. రథసారథి అయిన కృష్ణుని మీ హృదయంలో ప్రతిష్ఠ చేసుకునే చాలును. తరువాత మీరేది అడిగినను అతడే జవాబు చెప్పును. నీవు ఏకాంతముగా ఉన్నప్పుడు నీకు ఇష్టమైన దేవుని స్వరూపమును ఎదుట పెట్టుకొని నామస్మరణ చేయొచ్చు, ధ్యానించము. మీరు ఏ రూపము, పటము లేకుండా జపము చేసిన యెడల మీకు జవాబిచ్చు వారెవరు? నీతో నువ్వే సర్వవేళ మాట్లాడుకొనలేవు. రూపము ఉన్నా అది విని నీకు జవాబు చెప్పును. మనస్సులో ఏ విధములైనటువంటి తొందరలు లేకుండా మనస్సు స్థిమితముగా ఉండవలేను. రూప సహిత ధ్యానము, నామ జపము వల్ల మాత్రమే మనస్థిమితము కుదురును. నిద్ర అనున్నది ఒక రకమైన మాయ అనేటువంటి నిద్ర నుండి లేచి సమాధి నిద్రను పొందవలేను. జపము, ధ్యానము ద్వారానే సాక్షాత్కారము పొందగలవు. సాకారముతో భగవంతుడు తప్పగా సాక్షాత్కరించును. భక్తవత్సలుడైనటువంటి దేవుడు మీరు ధ్యానించిన రూపమున వచ్చును. కనుక నీవు నీకిష్టము వచ్చిన రూపమును, నామమును నిర్ణయించుకో. ఎంత కష్టమైనను నిదానమైనను సాధన తప్పక చేయము. మొదట మీరు చాలాసేపు ధ్యానము చేయలేకున్నామని అధైర్యపడవద్దు. సైకిల్ నేర్చుకున్నప్పుడు దానిని నిలబెట్టి ఉంచుట వెంటనే రాదు. కనుక ఒక మైదానమును వెళ్ళి ప్రయత్నము చేదురు. తరువాత దాన్ని త్రొక్కుట వచ్చును. అట్లనే ధ్యానము చేయటం కూడా మొదట్లో కష్టముగా ఉన్నను సాధన సాధించగలరు. నన్ను మీ ధ్యానములో ఉంచుకొనలేదని నేను కోపగించేదని అనుకొనకూడదు. మీకు ఇష్టమైన రూపం ఎన్నుకున్నటకు మీకు స్వేచ్ఛ ఉన్నది. ధ్యానము చేయనప్పుడు మీ మనస్సు మరొక వైపునకు పోచుండను. అట్టి సమయమున మనస్సును రూపం వైపునకు మరల్చుకొనవలేను. మీ మనసును మీరు ఎల్లప్పుడూ నామముల చేత బంధింపవలేను. అప్పుడది ఎచ్చటికి పరుగిడదు. మీరు మొదట ధ్యానమును కూర్చున్నప్పుడు దేవుని స్తుతించు శ్లోకములను చెప్పుకొనడు. అందువలన ఇతర తలంపులు రావు. పిమ్మట జపము చేయుతున్నప్పుడు మీరు స్మరించు నామరూపములను మనోదృష్టిలో ఉంచుకొనవలేను. మనసు ఇటు అటు పరుగుడినప్పుడు రూపము పైన మనసు నిలిచిపోలవలేను. ఆ రూపం యొక్క సౌందర్యమునందు లేక ఆ రూప గుణములందు మనసును లీనము చేసుకొనవలను. ఈ విధముగా మీ మనస్సును స్వాధీనపరుచుకోవాలను. మీ ఊహా చిత్రమే మీ హృదయములో నాటుకొని ఆ రూపంలో భగవంతుడు సాక్షాత్కారమగును. ఈ సాధనకు జప సహిత ధ్యానము అని పేరు. ప్రారంభములో ఇది తగిన సాధన. ఈ విధముగా తప్పక చేయండి. కొన్ని దినముల్లోనే మీరు ధ్యాన మార్గములో మనసు నిలిపి ఆనందమును పొందుదురు. ఈ ఆనందమే మీకు నమ్మకమును కలిగించును. ఇంకను శ్రద్ధతో సాధన చేయుటకు సహాయము చేయను. ధ్యానము చేసిన వెంటనే లేచి మీ పనుల కొరకే త్వరగా పరుగెత్తరాదు. మీ కాళ్ళను, చేతులను మెల్లగా సడలించుకొనవలను. తరువాత మీ పనుల కొరకు వెళ్ళవచ్చును. ధ్యానమును పండును రుచి చూచుట నేర్చుకునవలేను. శేషం. సాయిరామ్. పవిత్రమైనటువంటి భాగవతం Bhagavatam stands in భాగవతం చెప్పేది ఏమిటి? బాగా అవుతాము అనే
ఓం శ్రీ సాయిరామ్. ఈ ఛానల్కి సంబంధించినటువంటి పూర్తి సమాచారము డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై భోले భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. జై సాయిరామ్. జై జై సాయిరామ్. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి మరొక భగవద్గీత ఛానల్ను నా చేత స్వామి చేయిస్తున్నారు. దీనికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో చూడవచ్చును. సాయిరామ్.